హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ డిలైట్స్. ఆనపకాయ తీపి పులుసుకి ఏమేం కావాలో చూసేద్దామా. ఒక గిన్నెలోకి ఆనపకాయ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొన్ని వాటర్ వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టి ముక్క బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇంకా ముక్క ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవచ్చు, మామిడికాయ పొడి అయినా వేసుకోవచ్చు. నేను ఇంకా మామిడికాయ పొడి అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పి చింతపండు పులుసు బదులుగా మామిడికాయ పొడి 1 స్పూన్ వేశాను. ఇంకా పులుసులోనే బెల్లం, తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా తీపి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లం వేసుకొని బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. పులుసు ఎర్రగా కనిపించాలంటే కొద్దిగా కారం వేసుకోండి. 1/2 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. పులుసు రుచి కోసం కొద్దిగా ధనియాల పొడి వేసానండి. మీకు కావాలంటే ధనియాల పొడి వేసుకోవచ్చు. ఇంకా పులుసు మరిగిన తర్వాత తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకు, వెల్లిపాయ, ఇంకా కొద్దిగా ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి. అంతే, రుచికరమైన ఆనపకాయ తీపి పులుసు రెడీ. ఆనపకాయ తీపి పులుసుని పప్పు కాంబినేషన్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆనపకాయ తీపి పులుసు పప్పు కాంబినేషన్తో ట్రై చేసి ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. Thank you for watching. Please subscribe our kitchen delights.